అందరికీ నమస్కారం అండి. పుట్ట గొడుగులు పేరులోనే ఉంది గొడుగని. ఇది గొడుగులా లేదా? గొడుగే, కానీ ఏంటి ఎండకో వర్షంకో పనికిరాదు. ఆరోగ్యానికి గొడుగు అనమాట. రెండో స్టేజ్ అంటే నేను నీటిలో వేసి ఉంచా ఏమవుతుందా లేదని ఏం అవ్వలేదు. ఇది మొగ్గపాళంగా ఉంది. ఇది కొంచెం వీడింది, ఇది పూర్తిగా వీడిపోయింది. నిన్న ఇది వీడిపోయి ఉన్న పుట్టగొడుగులు అనమాట. స్టోర్ చేసే పద్ధతి ఇది అయిపోతే ఇప్పుడు దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మనం తెలుసుకుందాం. ఏం తెలుసా? పుట్ట కాడలు ఏదైతే మనం జల్లేస్తామో కదా, అందులో ఈ టోపీలో ఒక వంతు ఉంటే వాటరు, ఇందులో 3 వంతులు ఉంటుందట. కట్ చేసినప్పుడు మనకి అర్థమవుద్ది. ఇందులో అధిక ఫైబర్ ఉంటుందంట, ప్రీగు ఆరోగ్యానికి మంచిదంట. మరి ఇందులో ఎక్కువ భాగం మినరల్స్ రాగి ఉంటుంది. ఇది మెదడి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిదట. వయసులో ఉన్న పిల్లలకి సన్నబడడానికి చాలా బాగా ఉపయోగపడుతుందట అండి. మరి ఏంటంటే ఈ ఒక్క మష్రూమ్ ఇది ఏదైతే ఉంది కదా, ఇందులో థెరపోటినిన్ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది ఈ ఒక్క పార్ట్ అన్నమాట. ఇది ఏంటి న్యూట్రియంట్స్ ఇది ప్లాంట్ బేస్డ్ న్యూట్రియంట్స్. ఏం చేస్తుంది ఇది? ఇందులో ఏం కంట్రిబ్యూట్ చేస్తుంది? ఇందులో ఉన్న సెల్స్ అట బ్లడ్ విజల్స్లో వాల్స్లు అంటే రక్తములో గోడలు లాంటివి ఏవైతే ఉంటాయి కదా, చూడండి ఒక బిస్కెట్ల షేపుల్లో ఉంటాయి కదా, వాటికి స్టిక్ చేసి ఉంచుతుంది. బ్లడ్కి కరెక్ట్గా ఉంచుతాట. కోగ్నిటివ్ ఫంక్షన్ బ్రెయిన్ మెదడికి యొక్క మెదడి లోపల పార్ట్కి శుభ్రంగా చూసుకుంటుందంట. అయితే ఈ యొక్క పుట్టగొడుగులు చూడండి ఎంత కుక్కటి ఉన్నాయో చూసారా? అయితే ఇవి ఫంగస్ కాదు. నేను లోపల బయటికి ఇలా కనిపిస్తున్నాయి, కట్ చేసి చూస్తే బాగానే ఉన్నాయి. అయితే వాటర్లో స్టోర్ చేస్తే ఈ టైట్నెస్ అనేది స్మూత్నెస్ అయిపోయింది అంతే. ఇంకా ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. బౌల్ సిస్టమ్కి ఈజీ చేస్తుంది. ఒకటి నేను ఉత్తి కాడలే బొగడలోకుండా మంచి రహస్యం ఏంటి తెలుసా? బొగడలోకుండా కాడలో ఎక్కువ విటమిన్స్ అంట. కాడలు ఇలా ఎండపెట్టి స్టోర్ చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు మన మష్రూమ్ మంచి సూపుల్లోనో కర్రీలోనో వేసుకోవచ్చు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. పుట్టగొడుగులు రహస్యాలు బాగున్నాయా? ఇంతటితో సెలవు తీసుకుంటున్నా.